నమస్కారం పిల్లలు. పాఠం 35 మొదలవుతోంది. ఇవాళ నుండి పంచతంత్ర కథలు. పంచతంత్రమంటే 5 తంత్రాలు. విష్ణుశర్మ రచించిన ప్రాచీన సంస్కృత కథా సంపుటం. ఈ కథలు నీతి మరియు వ్యవహారం నేర్పిస్తాయి. ఇవాళ కాకు మరియు సర్పం కథ చదువుతాం. సిద్ధంగా ఉన్నారా? పంచతంత్రం పరిచయం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. పైన నీలం పట్టీ చూడండి. పంచతంత్రం అంటే విష్ణుశర్మ రచన. 5 తంత్రాలు. క్రీస్తు పూర్వం 300. పట్టికలో 5 తంత్రాలు ఉన్నాయి. మొదటి తంత్రం మిత్రభేదం, మిత్రుల విభేదం కలిగించడం. రెండవ తంత్రం మిత్రలాభం, మిత్రులను సంపాదించడం. మూడవ తంత్రం కాకోలూకీయం, కాకు మరియు గుడ్లగూబ. నాల్గవ తంత్రం లబ్ధప్రణాశం, సంపాదించినది కోల్పోవడం. ఐదవ తంత్రం అపరీక్షిత కారకం, ఆలోచించకుండా చేయడం. ఇవాళ మిత్రభేదం నుండి కాకహాచ సర్పహాచ కథ చదువుతాం పిల్లలు. చాలా అద్భుతమైన కథ. సిద్ధంగా ఉన్నారా? కాకు మరియు సర్పం కథ. పీఠిక స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. పైన కథాపాత్రలు చూడండి. కాక అంటే కాకు, కాకి అంటే కాకి, సర్పహ అంటే సర్పం, శృగాలహ అంటే నక్క, రాజసేవకాహ అంటే రాజసేవకులు. ఎడమవైపు నేపథ్యం చూడండి. ఒక పెద్ద మర్రి చెట్టుపై కాకు మరియు కాకి నివసించేవారు. ఆ చెట్టు పొట్రలో ఒక భయంకర నల్ల సర్పం ఉండేది. ప్రతి సంవత్సరం సర్పం కాకి పెట్టే గుడ్లు తినేది. కాకు చాలా దుఃఖపడి మిత్రుడైన నక్కను సహాయం కోసం అడిగాడు. కుడివైపు ముఖ్య సంఘటన చూడండి. నక్క ఒక తెలివైన ఉపాయం చెప్పింది. రాజసేవకుల నగలు తీసుకొచ్చి సర్పం బిలం దగ్గర వేయమని చెప్పింది. సేవకులు వెతుకుతూ వస్తారు, సర్పాన్ని చంపుతారు. బుద్ధిబలానికి అద్భుతమైన ఉదాహరణ కదా పిల్లలు. కాకు మరియు సర్పం కథ మొదటి భాగం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 7 వాక్యాలు ఉన్నాయి. ప్రతి సంస్కృత వాక్యం చదివి కింద తెలుగు అనువాదం చూడండి. మొదటి వాక్యం. ఏకస్మిన్ వనే ఏకః వృక్షః ఆసీత్. ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది. రెండవ వాక్యం. తస్మిన్ వృక్షే కాకః కాకీచ నివసతః స్మ. ఆ చెట్టుపై కాకు మరియు కాకి నివసిస్తుండేవి. నివసతః అంటే ద్వివచనం, ఇద్దరు నివసిస్తున్నారు. మూడవ వాక్యం. తస్య వృక్షస్య బిలే కృష్ణసర్పః వసతి స్మ. ఆ చెట్టు పొట్రలో నల్ల సర్పం ఉండేది. నాల్గవ వాక్యం. సహ సర్పః కాక్యాః అండాని ఖాదతి స్మ. ఆ సర్పం కాకి గుడ్లు తింటుండేది. ఐదవ వాక్యం. కాకః అతీవ దుఃఖితః అభవత్. కాకు చాలా దుఃఖపడ్డాడు. ఆరవ వాక్యం. సహ మిత్రం శృగాలం ఉపాగచ్చత్. అతను మిత్రుడైన నక్క దగ్గరకు వెళ్ళాడు. ఏడవ వాక్యం. నక్క అన్నది, మిత్రా, మా భైషీః బుద్ధిః ఏవ బలం. మా భైషీః అంటే భయపడకు, విద్యర్థం. కింద వ్యాకరణం గమనించారా పిల్లలు? కాకు మరియు సర్పం కథ రెండవ భాగం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. మొదటి వాక్యం. శృగాలః ఉపాయం అకదయత్. నక్క ఒక ఉపాయం చెప్పింది. రెండవ వాక్యం. రాజభవనం నుండి ఆభరణం తీసుకుని సర్పం బిలంలో ఉంచు. మూడవ వాక్యం. రాజసేవకులు వస్తారు, సర్పాన్ని చంపుతారు. నాల్గవ వాక్యం. కాకః శృగాలస్య ఉపాయం అనుసృత్య రాజభవనం అగచ్చత్. అనుసృత్య అంటే అనుసరించి, క్త్వా రూపం. ఐదవ వాక్యం. కాకః రాజస్త్రియాః స్వర్ణహారం ఆదాయ సర్పబిలే న్యక్షిపత్. ఆదాయ అంటే తీసుకుని, మరొక క్త్వారూపం. ఆరవ వాక్యం. రాజసేవకులు సర్పాన్ని చంపి స్వర్ణహారాన్ని పొందారు. ఏడవ వాక్యం. తతః కాకః కాకీచ సుఖేన నివసతః స్మ. తర్వాత సుఖంగా నివసించారు. వ్యాకరణం గమనించారా? గృహీత్వా, అనుసృత్య, హత్వా అన్నీ క్త్వా గేరండ్ రూపాలు. కాకు సర్పం కథ.
శబ్దనిధి మరియు నీతి స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 6 ముఖ్య శబ్దాలు కార్డులలో ఉన్నాయి. బిలం అంటే పొట్రు. రంధ్రం నపుంసకలింగ నామశబ్దం. అండం అంటే గుడ్డు, నపుంసకలింగం. ఉపాయః అంటే మార్గం, ఉపాయం పుంలింగం. ఆభరణం అంటే నగ, ఆభరణం నపుంసకలింగం. హత్వా అంటే చంపి, హన్ ధాతువు క్త్వా గేరండ్ రూపం. బుద్ధిః అంటే తెలివి, బుద్ధి స్త్రీలింగ నామశబ్దం. స్లైడ్కి కింద నీతి చూడండి పిల్లలు. బుద్ధిర్యస్య బలం తస్య. బుద్ధి ఉన్నవానిదే బలం. కాకు శారీరక బలం లేకపోయినా బుద్ధితో సర్పాన్ని జయించాడు. అద్భుతంగా లేదు? నమస్కారం పిల్లలు. పాఠం 36 మొదలవుతోంది. ఇవాళ మిత్రలాభం తంత్రం నుండి హిరణ్యకుని మిత్రుల కథ. హిరణ్యక అంటే బంగారువాడు, ఒక మూషికం పేరు. ఈ కథలో మిత్రుల విలువ తెలుసుకుంటాం. సిద్ధంగా ఉన్నారా? హిరణ్యకుని మిత్రుల కథ. పీఠిక స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. పైన కథాపాత్రలు చూడండి. హిరణ్యకః తెలివైన మూషికుడు. లఘుపతనకః వేగంగా ఎగిరే కాకు. చిత్రాంగః అందమైన జింక. మంథరః నెమ్మదిగా నడిచే తాబేలు. వ్యాధః వేటగాడు. ఎడమవైపు పాత్ర పరిచయం చూడండి, కుడివైపు కథాసారం చూడండి. వేటగాడు అడవిలో వలవేశాడు. జింక వలలో చిక్కుకున్నాడు. కాకు మూషికుణ్ణి తీసుకుని వెళ్లాడు. మూషికుడు వల కొరికాడు. జింక విడుదలయింది. కింద నీతి చూడండి. మిత్రాని యస్య సంతి తస్య సర్వం సులభం భవతి. మిత్రులున్నవానికి అన్నీ సులభం పిల్లలు. హిరణ్యకుని మిత్రుల కథ. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. మొదటి వాక్యం. ఏకస్మిన్ వనే హిరణ్యకః మూషికః నివసతి స్మ. ఒక అడవిలో హిరణ్యకుడు నివసిస్తుండేవాడు. రెండవ వాక్యం. తస్య మిత్రాని కాకః చిత్రాంగః మంథరశ్చ. అతని మిత్రులు కాకు, జింక మరియు తాబేలు. మిత్రాణి అంటే నపుంసకలింగం బహువచనం. మూడవ వాక్యం. వేటగాడు వల విస్తరించి వెళ్లాడు. విస్తార్య గేరండ్ రూపం. నాల్గవ వాక్యం. చిత్రాంగః మృగః జాలే బద్ధః అభవత్. జింక వలలో చిక్కుకున్నాడు. బద్ధః అంటే బంద్ ప్లస్ కృత పుంలింగం, చిక్కుకున్నవాడు. కృత కృదంతం. ఏడవ వాక్యం. హిరణ్యకః శీఘ్రం ఆగత్య జాలం అకృంతత్. హిరణ్యకుడు వచ్చి వలను కొరికాడు. ఆగత్య గేరండ్ రూపం వచ్చి. ఎనిమిదవ వాక్యం. చిత్రాంగుడు విడుదలయ్యాడు. మిత్రులు కలుసుకున్నారు. చాలా చక్కని కథ కదా పిల్లలు. మిత్రుల శక్తి అద్భుతంగా చూపించారు. హిరణ్యకుని కథ. శబ్దనిధి స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. మూషికః అంటే ఎలుక, పుంలింగం. జాలం అంటే వల, నపుంసకలింగం. వ్యాధః అంటే వేటగాడు, పుంలింగం. ముక్తః అంటే విడుదలైనవాడు, మోక్ష్ధాతువు క్త. కృదంతం పుంలింగం. అకృంతత్ అంటే కొరికాడు, కృత్ ధాతువు లంగ్ లకారం, మూడవ పురుష ఏకవచనం. మిత్రం అంటే మిత్రుడు, నపుంసకలింగం. కింద నీతి చూడండి. మిత్రాణి యస్య సంతి తస్య సర్వం సులభం భవతి. మిత్రులున్నవానికి అన్నీ సులభం. ఇది మీకూ వర్తిస్తుంది పిల్లలు. మంచి మిత్రులను సంపాదించండి. పాఠాలు 35 మరియు 36. ఇంటి పని స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 పనులు ఉన్నాయి. ఏకం. కాకు సర్పం కథలో గేరన్ రూపాలు గుర్తించండి. ద్వితీయం. కాకు సర్పం కథ మీ మాటల్లో తెలుగులో రాయండి. తృతీయం. హిరణ్యకుని కథలో బద్ధః, ముక్తః, ఆగత్య ఏ కృదంత రూపాలో వివరించండి. చతుర్థం. బుద్ధిర్యస్య బలం తస్య నీతి. మీ జీవితంలో ఎలా వర్తిస్తుందో రాయండి. పంచమం. 2 కథల్లో పాదుకథల్లో పాత్రల పేర్లు, అర్థాలు, లింగాలు పట్టికలో రాయండి. చేయగలరు కదా పిల్లలు? నమస్కారం పిల్లలు. పాఠం 37 మొదలవుతోంది. ఇవాళ 3వ కథ.
కోతి మరియు మొసలి. ఈ కథలో కోతి తెలివితో మొసలి బారి నుండి ఎలా తప్పించుకున్నాడో చూద్దాం. ఈ కథ చదువుతూ వ్యాకరణ విశ్లేషణ కూడా చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? కోతి మరియు మొసలి కథ మొదటి భాగం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు? మొదటి వాక్యం. ఏకః వానరః నద్యాః తీరే వృక్షే వసతి స్మ. ఒక కోతి నదీ తీరంలో చెట్టుపై నివసించేది. తీరే అంటే సప్తమీ విభక్తి, తీరంలో. రెండవ వాక్యం. తస్య మిత్రం మకరః నద్యాం ఆసీత్. అతని మిత్రుడు మొసలి నదిలో ఉండేది. నద్యాం సమానం నది ప్లస్ సప్తమి. మూడవ నుండి నాల్గవ వాక్యాలు. మొసలి భార్య అన్నది, వానరస్య హృదయం ఆనయ. ఆనయ అంటే ఆజ్ఞార్థం, తీసుకొని రా. 5వ నుండి 7వ వాక్యాలు. మొసలి కోతిని పండుగకు పిలిచింది. ఉపవిశ్య అంటే కూర్చుని. త్వా గేరండ్ రూపం. కింద వ్యాకరణం గమనించారా పిల్లలు? కోతి మరియు మొసలి కథ రెండవ భాగం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు? మొదటి వాక్యం. వానరః మకరస్య పృష్ఠే ఉపవిశ్య అగచ్చత్. కోతి మొసలి వీపుపై కూర్చుని వెళ్లాడు. మూడవ వాక్యం. తవ హృదయం మం పత్న్యై దాస్యామి. నీ హృదయాన్ని నా భార్యకు ఇస్తాను. పత్న్యై అంటే పత్ని ప్లస్ చతుర్థీ విభక్తి, భార్యకు. నాల్గవ వాక్యం. కోతి తెలివైనది, నవ్వి అన్నది. 5వ వాక్యం. అహం హృదయం వృక్షే స్థాపితవాన్. నేను హృదయాన్ని చెట్టుపై వదిలాను. స్థాపితవాన్ సమానం స్థాపి ప్లస్ క్తవతు పుం. క్తవతు కృదంతం. 8వ వాక్యం. వానరః వృక్షం ఆరుహ్య అహసత్. కోతి చెట్టు ఎక్కి నవ్వింది. ఆరుహ్య సమానం ఆ ప్లస్ రుహ్ ప్లస్ క్త్వాగేరండ్. కోతి తెలివితో మొసలి బారి నుండి తప్పించుకున్నది. అద్భుతంగా లేదు పిల్లలు? కోతి మొసలి కథ సమగ్ర వ్యాకరణ విశ్లేషణ. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు? 4 వ్యాకరణ వర్గాలు ఉన్నాయి. మొదటి వర్గం విభక్తులు. నద్యాః తీరే. నద్యాః షష్ఠీ, తీరే సప్తమి. మమ పత్న్యై. పత్న్యై చతుర్థి. మకరస్య పృష్ఠే. ఆ రెండు విభక్తులే. రెండవ వర్గం కృదంతాలు. స్థాపితవాన్ తవతు, ఉపవిశ్య మరియు ఆరుహ్యక్త్వా గేరండ్. మూడవ వర్గం సర్వనామాలు. సహ్ తస్య తత్, తద్ సర్వనామం. అహం మం, ఉత్తమ పురుష. తవ్, మధ్యమ పురుష షష్ఠి. నాల్గవ వర్గం ఆజ్ఞార్థం. ఆనయ, ఆగచ్ఛ, స్థాపయ అన్నీ ఆజ్ఞార్థ రూపాలు. ఈ ఒక్క కథలో ఇన్ని వ్యాకరణ అంశాలు వాడారు. గమనించారా పిల్లలు? చాలా అద్భుతం. కోతి మొసలి కథ. శబ్దనిధి. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు? వానరః అంటే కోతి, పుంలింగం. మకరః అంటే మొసలి, పుంలింగం. హృదయం అంటే హృదయం, నపుంసకలింగం. పృష్ఠం అంటే వీపు, నపుంసకలింగం. చతురః అంటే తెలివైనవాడు, విశేషణం పుంలింగం. మూర్ఖః అంటే మూర్ఖుడు, విశేషణం పుంలింగం. కింద నీతి చూడండి. బుద్ధిమాంతున భీతః స్యాత్. తెలివైనవాడు భయపడడు. పంచతంత్ర కథలు పూర్తయ్యాయి పిల్లలు. 3 కథలలో విభక్తులు, కృదంతాలు, సర్వనామాలు, ఆజ్ఞార్థం అన్నీ చూశారు. సంస్కృత కావ్యాలు చదవటం ఎంత సులభంగా అనిపిస్తోందో, అద్భుతంగా లేదు? జయతు సంస్కృతం. పంచతంత్ర కథల సమగ్ర గృహకార్యం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు? 4 పనులు ఉన్నాయి. ఏకం. కోతి మొసలి కథలో విభక్తులు గుర్తించి పట్టికలో రాయండి. ద్వితీయం. 3 కృదంత రూపాలు వివరించండి. తృతీయం. 3 కథల నీతి సూక్తులు రాయండి. చతుర్థం. మీకు నచ్చిన పంచతంత్ర కథ సంస్కృతంలో రాయండి. స్లైడ్ చివరలో పంచతంత్ర కథాః పూర్ణాః అని చూపించారు పిల్లలు. కాకసర్ప కథ, హిరణ్య కథ, వానరమకర కథ 3 అద్భుత కథలు చదివారు. ఈ కథలలో విభక్తులు, కృదంతాలు, సర్వనామాలు, ఆజ్ఞార్థం అన్నీ సజీవంగా వాడారు. బుద్ధిః ఏవ బలం.
జయతు సంస్కృతం. పునః మిలామः పిల్లలు.